మల్టీపర్పస్ సెంటర్ లింబుగూడలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల విద్యార్థులందరూ కూడా ట్రైబల్ వెల్ఫేర్ అండ్ మండల పరిషత్ ఏ పిల్లలైనా కూడా వచ్చి 24/7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధన అనేది చేసుకోవచ్చు. వాంకిడి ఇన్ఛార్జ్ ఇక్కడ మాకు జన్మన్ కింద పిఎం జన్మన్ కింద లింబుగూడ సెంటర్ను శాంక్షన్ ఇచ్చినారు. దాంట్లో 22 మంది పిల్లలు ఉన్నారు. గర్భిణీలు 5 ఉన్నారు. ఎంపీసీ సెంటర్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ సెంటర్లో ఉండే పిల్లలకైనా ఇప్పుడు హెల్త్ కండిషన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ ఓపీ చూడటం జరుగుతుంది. జనరల్ ఓపీ చూడటంతో పాటు టీబీ, లెప్రసీ, మలేరియా, టైఫాయిడ్ ఈ ప్రోగ్రామ్స్ నేషనల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్లో హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీస్, క్లాస్ రూమ్స్, నెక్స్ట్ వచ్చేసి మన గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మల్టీపర్పస్ సెంటర్లో అంగన్వాడీ భవనం ఉంటుంది, ఏఎన్ఎం రూమ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ రూమ్ ఉంటుంది, పిల్లల కంప్యూటర్ నేర్చుకోవడానికి ఉంటుంది, అగ్రి ప్రొడక్ట్స్ ని చూపించడం జరుగుతుంది. కంప్యూటర్ ద్వారా పిల్లలు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆల్ స్కూల్స్ ని కూడా మేము ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క కంప్యూటర్ విజ్ఞానాన్ని కూడా ఏఐ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది. దీని ద్వారా పబ్లిక్, పిల్లలు ఏ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. This multi-purpose center in Limbuguda, it has been developed as a pilot model multi-purpose center. So other than the 60 lakhs amount which has been sanctioned under PM Janman scheme, through the support of ITDA and district administration, we have sanctioned in another 8 lakh rupees, wherein the paintings have been done. So as you can see, very beautiful paintings depicting the tribal culture. It has been done in this multi-purpose center, and all the rooms, A&M rooms, has been provided with the necessary equipment so that the sub-center will be run through this particular institution. Then there is the Anganwadi Center building, Anganwadi Center room, which will be equipped with the play materials, and those play materials will be used to provide early classroom education to the pre-primary students. Then there is the education room, school room, wherein the tribal welfare primary schools of this Gram Panchayat as well as the nearby Gram Panchayats. So what we are asking is nearby Gram Panchayats also, whichever tribal welfare primary schools are there, also the NPPS schools and high schools which are where the tribal students are studying, it will help them immensely.